అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్కి వచ్చామండి. నల్జెరువు పక్కన సంజీవపల్లి. ఇక్కడ టమాటాకి ఈ ఊరు వచ్చి ఫేమస్ అండి. ఎందుకంటే టమాటాకి సంజీవన్ లాంటిది సంజీవపల్లి అండి. ఈ ఊరికి ఫీల్డ్కి వచ్చాము. చూడండి 50 రోజుల క్రాప్ అండి. చూడండి మీకు కింద నుంచి ఏ విధంగా పూత పిండి బాగా సెట్టింగ్ అవుతుందో మీరే చూడండి. ఇక్కడ మన మోహన్ నాయుడు గారు వచ్చి మన గోల్డెన్ వాల్యూ కాలేజీలో కాలేజ్ మెట్టు అతను బీటెక్ చేస్తున్నాడు. నేను అప్పుడు ఎంబీఏ చేశాను. అతను ఫీల్డ్ ఒకసారి విజిట్ చేయమన్నారు. విజిట్ చేయడానికి వచ్చాము. చూడండి ఏ విధంగా ఉందో తోట చూడండి. సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వస్తున్నాయి. చూడండి ఇంత మాత్రం ఆరోగ్యంగా ఏ తోట కూడా లేవు. నేను దగ్గర రోజుకొచ్చి 20 నుంచి 30 తోటలు విజిట్ చేస్తుంటాను. చూడండి బ్రదర్ వచ్చి 3 ఎకరాల పైన పెట్టాడు. చూడండి తోటంతా మీకు ఎక్కడ కానీ బ్లైట్ కానీ నల్లమచ్చ కానీ అగ్గి తెగులు కానీ ఎక్కడ కూడా లేదు. చూడండి ఏ విధంగా పూత పిండి బాగా సెట్టింగ్ అవుతుందో చూడండి. ఈ ఊరు టమాటాకి ఫేమస్ అండి. నల్జెరువు మండలంలో సంజీవపల్లి అంటే టమాటా అంటే సంజీవపల్లి అండి. చూడండి ఈ ఊర్లో రైతులు కూడా చూడండి అక్కడ కూర్చున్నారు కదా. చూడండి చూడండి ఇతను వచ్చి మన మోహన్ నాయుడు గారు అని మాట్లాడతాము. ఇతను వచ్చి ఐటీలో 16 లక్షలు ప్యాకేజ్ 2 జాబ్ చేస్తాడు. అదేవిధంగా మనకి వ్యవసాయం కూడా చేస్తారు. ఈ ఊర్లో దగ్గర 100 మంది పైన ఉంటారు ఐటీ ఎంప్లాయీస్. అదేవిధంగా కూడా వ్యవసాయం కూడా అందరూ చేస్తారు. ఈ ఊర్లో ఒకటే సిద్ధాంతము, ఐటీ జాబ్ చేస్తా వ్యవసాయం కూడా చేయాలనే ఉద్దేశంతో 2 చేస్తారు. ఈ ఊరికి వ్యవసాయము ప్లస్ జాబ్ అనేది 2 కన్నులు లాంటివి. మన అతని మాటల్లోనే విందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు మీ అన్నీ మా ఛానల్కి ఏమన్నా చెప్తారా? ఖచ్చితంగా చెప్తాము మురళీ గారు. యాక్చువల్గా ఏంటంటే నా పేరు మోహన్. నేను దాదాపు మేము 10 ఇయర్స్ నుంచి నాన్నగారి అమ్మగారి వ్యవసాయం పైన 10 సంవత్సరాల ముందు నుంచి వ్యవసాయం చేస్తాను. అవునండి. నేను ఫ్రమ్ బర్త్ నుంచి కూడా వ్యవసాయమే. అమ్మ నాన్న ఎప్పుడు కూడా వ్యవసాయంలోనే ఉన్నవాళ్ళు. 10 ఇయర్స్ నుంచి దాదాపు మేము టమాటా పైన ఎక్కువ మేము ఇక్కడ సాగు చేసేది టమాటా. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట. అంటే ఏ టయానికి ఏ మందులు కొట్టాలా, తర్వాత ఏ టయానికి ఏం స్ప్రేయింగ్ చేయాలా. మీకు ఎవరు సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారు, కానీ ఇప్పుడున్నారండి. అంతకుముందు కూడా తక్కువ అనమాట. అంటే అప్పుడు కొంచెము అప్పటి నుంచి కూడా అందరూ బాగా పికప్ అయినారనమాట. అంటే నేను ఒకడేగా చాలామంది ఊర్లో వ్యవసాయం చేస్తూ ప్లస్ ఐటీ జాబ్ చేస్తున్నారు. ఓకే అండి. మేము పడిన ఇబ్బందులు ఫస్ట్ వచ్చేసి మీరు టమాటా నాటుతా నుంచి మీకు ఏ సమస్యలు వస్తాయి మీకు ఏమన్నా తెలిసిందా? తెలుసండి. ఎక్కువగా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తానింది ఫస్ట్ వచ్చేసి ఇది ఫంగసైడ్ ప్రాబ్లం, అది అర్లీ బైట్, బ్లైట్ బైట్. అదేవిధంగా ఊజీ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నాము. మీకు టమాటా నాటుతా అంటే ఎక్కువ భాగము మీకు మొదలు పాసిపోయేది కానీ లీప్ మైనర్ దోమ ఎక్కువ వస్తాయి. అవునవును. మీకు ఆస్ట్రేలియా ఏం వాడుకున్నారు ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది 50 డేస్ అండి తోటకి. ఈ 50 డేస్ తోటకు వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ వచ్చేసి మొలకలు నాటిన ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపల సింజెంటా కంపెనీకి సంబంధించినటువంటి ఇసాబియన్ ప్లస్ రెడ్ ఎంఎల్ గోల్డ్, అదేవిధంగా విలోయం ఫ్లెక్స్ అండి. ఈ మూడు కలిపి ప్రతి 200 లీటర్కి వచ్చేసి ఒక 200 ml, ఎవ్రీ 1 లీటర్కి వచ్చేసి 1 ml విలోయం ఫ్లెక్సీ, తర్వాత వచ్చేసి 1/2 kg రెడ్ ఎంఎల్ గోల్డ్, 1 లీటర్ వచ్చి ఇసాబియన్, మొత్తం అన్ని మనం మిక్స్ చేసి ట్రెంచింగ్ ఇచ్చినాం. ట్రెంచింగ్ ఇచ్చినాం. దానివల్ల మనకి ఏంటంటే ఎప్పుడే కానీ మనకు ఆకుల పైన ఉన్నటువంటి ఇట్లా లీఫ్ మైనర్ కానీ ఎక్కడే కానీ ఫామ్ అవ్వదు. అవునవును. అది వదలడం వల్ల మనకు 20 డేస్ వరకు ఈ చెట్టు అనేది ఎటువంటి అనారోగ్యానికి లొంగదండి. తర్వాత వచ్చేసి ఒక ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ఫస్ట్ స్ప్రే చేసినాం. మనం అప్పుడు ఫస్ట్ స్ప్రే ఎలా చేసినామంటే మన సింజెంటాకి సంబంధించినటువంటి ఇది ఉంది కదండి, కవాచ్ ఫ్లో, తర్వాత వచ్చేసి క్వాంటీస్, ఈ 3 కలిపి మనము ఫస్ట్ స్ప్రే చేసినాం. ఇలా చేసినాము. తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే
మనకు ఎప్పుడు 25 days to 30 days అనేది మనకు ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతుందండి. అవునవునండి. ఎక్కడైనా కానీ టమాటాలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లవరింగ్ అనేది ఫ్లవరింగ్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ అమిస్టర్ టాప్ అనమాట. అమిస్టర్ టాప్ ప్లస్ సిమోడీస్ యాజ్ వెల్ యాజ్ ఇదండి అమిస్టర్ టాప్ సిమోడీస్ ఇది వచ్చేసి క్వాంటీస్. ఈ మూడు మనం స్ప్రే చేయడం వల్ల ఎగిరినటువంటి స్టార్ట్ అయినటువంటి ప్రతి పూత కూడా అంటే ఎక్కడైతే టమాటాకి ఎగురుతుంది కదా ఈ పూత అనేది పిందిలాగా ఫామ్ అయిపోతుంది. ఏది ఈ మూడు వాడటం వల్ల ఇది ఇక్కడ చూడండి ఒకసారి ఈ మూడు వాడటం వల్ల మనకి పూత అనేది పిందిలాగా ఫామ్ అవుతుంది. అవునవును. అదే విధంగా మనం అలాంటప్పుడు ఒకసారి 30 daysకి ఒకసారి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు న్యూట్రియన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. మ్యాక్స్ కానీ బోరాన్ కానీ మ్యాక్స్ బోరాన్ అంటే 2 kg మ్యాక్స్ 1 kg బోరాన్ తీసుకొని మనం డ్రిప్ చేయడం వల్ల అది పూత పిండి అనేది బాగా సెట్ అవుతుంది. అవునండి. ఇంకా అప్పటి నుంచి మనం ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎక్కువ ఆఫ్టర్ 30 days తర్వాత మనం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసింది ఇందులో వర్షం పడిందండి. మన క్లైమేట్ అనేది సపోర్ట్ చేయాలి. ఆ క్లైమేట్ సపోర్ట్ చేయనప్పుడు మనకు ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేసినామంటే ఫంగసైడ్ అనమాట. అంటే అర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ ఆకుపైన మచ్చ రావడం కానీ కాయకి గజ్జి రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదండి కాడ అనేది స్టెమ్ అనేది కాడమచ్చ అనమాట. ఈ కాడమచ్చ అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటే వాతావరణం అనేది ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా చిన్న వర్షం పడటం వల్ల అంటే పెద్ద వర్షం వచ్చి పడిపోతే ప్రాబ్లం లేదు, చిన్న అంటే జల్లులాగా పట్టిందంటే ప్రాబ్లం ఫామ్ అవుతుంది. అవును. అలాంటప్పుడు మనం ఏం చేసినామంటే సింజెంటాలో స్కోరు కవాచు ప్లాంటోమిషన్ అండ్ ఈజ్ నథింగ్ బట్ యాంటీబయాటిక్ అనమాట. అంటే ప్లాంటోమిషన్ మనం యూజ్ చేయడం వల్ల ఈ కాయకి ఇక్కడ చూసినట్టయితే ఎక్కడే కానీ మనకు ఈ కాయకి అనేది గజ్జి రాదనమాట. ఈ కవాచు స్కోర్ అనేది కాడమచ్చకి సపోర్ట్ చేస్తారు, బాగా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది. సో ఎప్పుడు కూడా మనము ప్రతి 2 స్ప్రేయింగ్లకు ఒకసారి ప్లాంటోమిషన్ ప్రతి ఫంగసైడ్కి వేసినప్పుడల్లా ప్లాంటోమిషన్ వేసినాం ఏరీస్ కంపెనీది. లేదనేటంటే ఇంకొకటి ఇది ఉందండి బ్లాక్అవుట్ కూడా వాడినాం మనం ఎక్కువ. అవునవును, మల్టీప్లెక్స్ కంపెనీ. తర్వాత వచ్చేసి మనము గ్రోత్కి వచ్చేసి మనం దీంట్లో ఎక్కువగా వాడడం వల్ల పిఐ కంపెనీకి సంబంధించినటువంటి బయోవిటా కానీ అవునండి న్యూట్రియన్స్ అది కూడా మనకు బయోవిటా కూడా బాగా పనిచేసింది. సో ఇంకా ఆఫ్టర్ తర్వాత వచ్చేసి మనం డ్రిప్లో ఎప్పుడు మనం స్టార్ట్ చేసినాము. స్టార్టింగ్ ఏం వాడతారు అంటే అది డిపెండ్స్ అపాన్ క్లైమేట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో ఏం వాడారు ఈ పంటకు వచ్చే స్టార్టింగ్ వచ్చేసి మేము 1261 అనమాట 1260 స్టార్ట్ చేసినాము. ఎందుకంటే 1919 యూజ్ చేయడం వల్ల ఎందుకు యూజ్ చేయలేదంటే ఇప్పుడు క్లైమేట్ అనేది కూల్ అయిపోయింది అనమాట. ఆ కూల్కి ఇది వదిలినామంటే ఆటోమేటిక్గా బిరిన స్ప్రెడ్ అయిపోతుంది, నల్లమచ్చ బిరిన స్ప్రెడ్ అవుతారు కాబట్టి 1261 వదిలినాం. అంటే 1919 ఇగ్నోర్ చేసినాం. అది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే 1919 స్టార్ట్ చేస్తాం, అక్కడ యూజ్ చేస్తాము. 1261 అయిపోయిన తర్వాత వచ్చేసి ఇది వాడతామండి సిఎన్బి బోరాన్ సిఎన్. అంటే అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ అనమాట. అది పూత బాగా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆటోమేటిక్గా పూత పిండి స్టేజ్లో కోరమండలకు మేము వాడడము కోరమండలకు సంబంధించినటువంటి ఫిట్సాల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అది వాడడం వల్ల అవునండి అది వాడటం వల్ల మనకు చెట్టు గ్రోత్ వస్తుంది, ఎగిరిన ప్రతి పూత కూడా పిందిలాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అవునవునండి. చూడండి ఇప్పుడే ఇక్కడ మన బ్రదర్ చెప్పినట్టు చూడండి ఏ విధంగా ఫ్రూట్ సెట్ అవుతా ఉందో చూడండి మీరే. ఇలా అయితే చాలు, ప్రతి రైతు కూడా గమనించాల. ఏం వాడారు ఇంకొకటి అండి. తర్వాత 40 days వరకు మేము ఎక్కడే కానీ మనం ఎప్పుడైతే ఇది పిండి అనేది గోలీ సైజులో ఉన్నప్పుడు ఒకసారి మనం వచ్చేసి పురుగు మందు కొట్టాలి. పురుగు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి పచ్చ పురుగు ఫామ్ అవుతుంది, ఊజీగా ఫామ్ అవుతుంది. తర్వాత అలాంటి అప్పుడు మేము డిఫరెంట్ కంపెనీస్ వాడినామంట. సింజెంటాలోకి వచ్చేసరికి సిమోడిస్ వాడినాము అంటే ఒకసారి పురుగుకి, ఒకసారి వచ్చేసి పిఐ కంపెనీకి సంబంధించిన ప్రొఫ్రియా అని ఒకటి ఉందండి, అది కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఎక్స్పోనస్ వాడినాము. సో ఇలాంటివి అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇలాగా వాడినాము. ఓకే అండి. తోట అయితే నెంబర్ 1గా ఉంది. నేనైతే ఇలా ఎక్కడ చూడలేదు. అవునండి. నేను దగ్గర కదిరి నుంచి ఇట్లా అంగళ్ళు, తమ్మాలపల్లి
బి కొత్తకోట మొలకల చెరువు ఈ సరౌండింగ్ అంతా మొత్తం తిరుగుతుంటాము. ఓకే. ఇలాంటి తోటలు అయితే ఎక్కడ చూడలేదు. మీరు బాగా కష్టపడి బాగా చేస్తున్నారు. ఏమంటే మీకు రెండే మీకు ఆప్షన్లు, వ్యవసాయము, జాబ్ ఉండాలి. అవునండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్యవసాయము, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు జాబ్ అనేది చేస్తున్నారు కాబట్టి మీకు రెండు కన్నులు ఒకటిగా చూస్తున్నారు కాబట్టి మీకు పంట బాగుంది. అదే విధంగా మీరు ఐటీ డిపార్ట్మెంట్ లో కూడా మీరు అదే విధంగా దూసుకుపోతున్నారని మా ఉద్దేశం అండి. అవునండి, థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే మనకు 45 days తర్వాత ఎప్పుడైనా కానీ నైట్ వచ్చేసి మాకు వర్షం పడిందండి. అవునవును. ఈ వర్షం పడిన నెక్స్ట్ డే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటే, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా వర్షం పడిన నెక్స్ట్ డే ఏదైనా కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫంగసైడ్ ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి ఏదైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింజెంటా కంపెనీకి వస్తే స్కోరు కావచ్చు, ప్లాంటమిషను, లేదంటే ఇండోఫిల్ కంపెనీకి వచ్చేసరికి ఇది కొట్టివా కంపెనీకి వచ్చేసి కడ్జెట్, ఇండోఫిల్ కంపెనీకి సంబంధించిన M45, ఏరిస్ కంపెనీకి సంబంధించిన ప్లాంటమిషన్. ఏ కంపెనీ కానీ మీకు అందుబాటులో అంటే ఒక కంపెనీ అంటే మీ ఉద్దేశం ఏంలే అంటే మన వాళ్ళకి అర్థమయ్యేగా నేను అడుగుతున్నా. అవునండి. అంటే వర్షం పడిన మరుసటి రోజు వచ్చి ఫంగిసైడ్ అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలని. అవునండి. ఎందుకంటే ఇప్పుడు నైట్ వర్షం పడింది, ఇప్పుడు కొంచెము ఎండ తగులుతుంది కాబట్టి నో ప్రాబ్లము. అదే విధంగా క్లైమేట్ అనేది కూల్గా ఉందనుకోండి, ఇక్కడ చూసినట్లయితే మనము ఈ కాయ పైన ఇక్కడ కాయ పైన మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా వాటర్ డ్రాప్స్ అనేది ఇక్కడ స్టోర్ అయిపోతాయి. ఎప్పుడు దానివల్ల ఏమంటే ఆటోమేటిక్గా గెజ్జి అనేది ఫామ్ అయిపోతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎండ కాస్తాను కాబట్టి లేదని చూడండి, ఇలాంటి వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. అదే గెజ్జిగా అలాంటప్పుడు మనము స్కోరు కావచ్చు, ప్లాంటమిషన్ కానీ, లేదంటే అక్రోబేటా, M45, ప్లాంటమిషన్ కానీ డిఫరెంట్ అంటే మీకు అందుబాటులో ఏమున్నాయో అవి తీసుకొని స్ప్రే చేయమని నేను చెప్తాను. మీరు ఏ ఊరికి వెళ్తారండి? నేను ఎక్కువ వచ్చేసి నల్లజెరువు అండి. నల్లజెరువు, తనకల్లు తక్కువ, ఎక్కువ మేము తీసుకొచ్చే మందులు అన్నీ కలిపి 90% నల్లజెరువు. ఇన్ కేసు ఇక్కడ ఏమన్నా అందుబాటులో లేని టైంలో మొలకల చెరువుకి వెళ్తాం, అన్నపూర్ణ ట్రేడర్స్ కానీ. ఇక్కడ మీ ఇష్టం అనుకోండి, తెచ్చుకోవచ్చు. అవును. బట్ అయితే రైతులు మంచి మందులు వాడుకోవాల్సిందిగా. అవునండి. మేమైతే కంక్లూజన్. ఇంకొకటి న్యూట్రియన్స్ అనేటివి 50 days ఇప్పుడు ఈ తోటకు వచ్చేసి న్యూట్రియన్స్ అనేది కంపల్సరీగా అండి. ఇప్పుడు 30 days బోరాను. మన తోటలో మేము గమనించింది ఏమంటే, మీ తోటలో జింకో ఐరన్ అనేది తక్కువైతుంది. మీరు ఖచ్చితంగా తెచ్చుకొని డ్రిప్ లో అనేది వాడుకోండి. అదే విధంగా మనకి వర్షం పడింది కాబట్టి మీరే చెప్తున్నారు స్కోరు కవాచి ప్లాంటోమేషన్ వాడుకోవాలని. అది వెంటనే మీరు స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మా ఛానల్ తరపున. మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా మన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ కి కానీ, ఖచ్చితంగా అండి, ఫ్రెండ్స్ కి కానీ, ఎవరికైనా కానీ మేము సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంకొకటి, మనకి ఇలాంటి కాయలు అనేది ఫామ్ అయిన తర్వాత ఒకసారి ప్రతి ఒక్కరు కూడా త్రూ డ్రిప్ ద్వారా, అంటే ఐరన్, జింక్ లోపం ఏమైనా ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఏమైతున్నా వదులుకోండి. ఎప్పుడే కానీ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఫేస్ చాలా మందికి తెలియదు అనమాట, బ్లాక్ స్పాట్స్ అనేది. అందరూ ఏమనుకుంటారంటే కాయ కదా యాక్చువల్గా మనకు ఫామ్ అయ్యేది, పూతలో ఎవరు కొట్టరనమాట. 90% వాళ్ళకు తెలుసు, ఒక 10% వాళ్ళకి తెలియదు అనమాట ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఈ బ్లాక్ స్పాట్ అవుతుందండి. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఒకసారి మనము యాంటీబయోటిక్ ఇచ్చేసినామంటే ఇలా కాయ వచ్చేసరికి అది ఉండదు అనమాట. ఇలా కాయ వచ్చినాక తర్వాత మనం యాంటీబయోటిక్ ఇద్దాంలే, ప్లాంటమిషన్ ఇద్దాంలంటే అది ఇంపాసిబుల్ అనమాట, అది పని చేయదు. అదొకటి. ఇంకొకటి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, నేను చాలాసార్లు ప్రాబ్లం ఫేస్ చేసింది వచ్చేసి మనకు సరౌండింగ్లో ఉన్నటువంటి అందరూ ప్రాబ్లం ఫేస్ చేసేది జాండీసు, రోజులు అండి. ఈ జాండీసు, రోజులు రాకోకుండా మనము యారా కంపెనీకి సంబంధించినటువంటి బడ్ బిల్డరు, బడ్ బిల్డరు, ఇది క్వాంటీస్ అండి, సింజెంటాకి సంబంధించిన క్వాంటీస్ డ్రిప్ లో వదులుకోండి. ఎకరాకి వచ్చి ఇది 1 లీటర్ బడ్ బిల్డర్ మీరు చెప్పారు. అవునండి, 1 kg రెండు కలుపుకొని డ్రిప్ లో వదులుకుంటే మీకు జాండీస్, రోజులు కూడా తగ్గుతాయి. అదే విధంగా ఇప్పుడు చాలా మంది నాకు రైతులు కూడా ఫోన్ చేస్తున్నది ఏమంటే, జాండీస్, రోజులు వస్తున్నాయి, ఈ వర్షం పడింది కదా, ఈ వర్షం ఎప్పుడైతే వర్షం పడి నిలిచిపోయిందంటే ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా బిరిన్ ఇమ్మర్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ న్యూట్రియన్స్ కూడా లోపలికి ఇంకిపోతాయి. అవునండి, అప్పుడు ఆటోమేటిక్ గా జాండీస్, రోజులు వస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన బ్రదర్ చెప్పినట్లు న్యూట్రియన్స్ అనేది ముఖ్యంగా వాడుకోండి. అదే విధంగా జాండీస్, రోజులకి క్వాంటీస్ బ్రదర్ చెప్పినట్లు యారా కంపెనీ బడ్ బిల్డర్ అనేది రెండు కలుపుకొని ఎకరాకు వదులుకోవాల్సిందిగా
ఇన్ కేసు మనకి ఇవి కానీ అందుబాటులో లేని టైంలో ఆల్మోస్ట్ అన్ని ఫర్టిలైజర్ షాప్లో కూడా మనకు అందుబాటులో ఉండేది వలాగ్రాకు సంబంధించిన కేఎంఎస్, అదే విధంగా స్వీట్ అనే వస్తుందండి 1 లీటర్. ప్రతి ఎకరాకి 5 కేజీల బ్యాగ్ వలాగ్రా కేఎంఎస్, ఒక స్వీట్ అనేది 1 లీటర్ అనమాట, లిక్విడ్ అది. ఆ 2 మిక్స్ చేసుకొని త్రూ డ్రిప్ ద్వారా ఇచ్చినా కూడా మనకు జాండీస్ రోజులు అనేది రావు. కాయ సైజ్ వస్తుంది, షైనింగ్ వస్తుంది, కొంచెం కలర్ లాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కలర్ అనేది వచ్చిందంటే ఆ కాయ అనేది టమాటా కాయ అనేది ఆటోమేటిక్గా జాండీస్ రోజులు అనేది మనకు కనపడవు. ఓకే అండి. సో ఇదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.